పీటర్ వాల్లబెన్. నిశ్శబ్ద సమాచార విప్లవం. వుడ్ వైడ్ వెబ్. వృక్షాలు సామూహిక జీవనానికి ప్రతీకలు. మనుషుల్లాగే సంఘ జీవితాన్ని గడిపే వృక్షాలు ఒంటరిగా మరి దూరంగా విసిరేసినట్లు మనుగడ సాగించడానికి ఏమాత్రం ఇష్టపడవు. తప్పనిసరి పరిస్థితులలో ఎక్కడైనా అలా జీవించాల్సి వచ్చినా అవి తమ వేర్ల సహాయంతో భూమిలోపలి పొరలోకి చొచ్చుకుని పోయి ఎంతో దూరంలో ఉన్న ఇంకొక వృక్షం యొక్క వేర్లతో సంబంధాన్ని కలుపుకుంటాయి. ఇలా వృక్షాలు భూమిలోపల మరి భూమిపైన ఒకదానితో మరొకటి సంభాషించుకోవడానికి చేసుకున్న ఈ ఏర్పాటును వుడ్ వైడ్ వెబ్ WWW గా అభివర్ణించవచ్చు. ఈ WWW నెట్వర్క్ ద్వారా వృక్షాలు పోషకాలను, నీటిని మరి సమాచారాన్ని పరస్పరం పంచుకుంటూ వృద్ధి చెందుతాయి. అందుకే ఆకాశాన్ని అంటేట్లు పొడవుగా పెరిగే ఓక్ వృక్షం ఒక్కోసారి తన పరిసరాలలోని వృక్షాలు లేదా చిన్ని మొక్కలు పోషకాలు మరి నీరు అందక ఎండిపోతున్నప్పుడు తన ఎదుగుదలను కొంచెం నెమ్మదించుకుని తన వైపు ఉన్న పోషకాలను మరి నీటిని ఆ వృక్షాల వైపు మళ్లేట్లుగా చేస్తుంది. వృక్షాల మధ్య ఉండే ఈ పరస్పర అవగాహన సహకారం వల్లనే గొప్ప గొప్ప అడవులు వృద్ధి చెందుతూ ఉంటాయి. మానవ సమాజం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మరి స్వయం సమృద్ధి వల్లనే అభివృద్ధి చెందగలం అని భావిస్తే వృక్షాలు పరస్పర సహకారం మరి సమాచార మార్పిడి వల్లనే అభివృద్ధి చెందగలం అని నిరూపిస్తున్నాయి. ఇలా సామూహిక అభివృద్ధి ద్వారానే వ్యక్తిగతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది అని భావించే వృక్ష సామ్రాజ్యం పంచుకుంటే పెంచబడుతుంది అని మనకు తెలియజేస్తోంది. ఇలా ఈ భూమి మీద ఉన్న సహజ సమాచార వ్యవస్థను వృక్షాలు ఉపయోగించుకుంటున్నంత సమర్థవంతంగా మానవులు ఉపయోగించలేకపోతున్నారు. ఉదాహరణకు, మేత కోసం తమ దగ్గరికి వచ్చే జిరాఫీల రాకను పసిగట్టే తమ్మజాతికి చెందిన వృక్షాలు వెంటనే తమలో నుంచి ఘాటైన విష రసాయనాలను వాతావరణంలోకి విసర్జిస్తాయి. ఆ రసాయనాల ఘాటును పసిగట్టి ఇతర వృక్షాలు కూడా తమ నుంచి అవే రసాయనాలను విడుదల చేసి తమను తాము రక్షించుకుంటాయని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మనం ఊహించలేనంత వేగంగా అవి తమ వేర్ల ద్వారా విద్యుత్ సమాచార మార్పిడిని చేసుకుంటాయి. ఈ నిశ్శబ్ద సమాచార విప్లవం మనకు మాటలు అవసరం లేని సహజీవన విధానాన్ని తెలియజేస్తున్నాయి. వృక్షాలలాగే మనలో కూడా ఒక్కోసారి ఒక చల్లని చూపు, ఒక ఆత్మీయ స్పర్శ ఎదుటి వారిలో ఎంతో గొప్ప పరివర్తనను తేవడం మనం చూస్తూ ఉంటాం. కనుక మనం కూడా వృక్షాలలాగే ఉపరితలానికి కాస్త క్రిందుగా వంగి విషయాలను గ్రహించగలిగే నేర్పును పెంచుకోవాలి. అప్పుడే వృక్షాలలాగే మనం కూడా మాటలు అవసరం లేని పరస్పర సహకార సంఘాలను సృష్టించవచ్చు. వృక్షాలు మనలాగా కాలాన్ని రోజులలో, నెలల్లో మరి సంవత్సరాలలో కొలుచుకుంటూ జీవితాలకు పరిధులను విధించుకోవు. అడవి చెట్లు సాధారణంగా పరిపక్వత చెందడానికే 150 సంవత్సరాలు తీసుకుంటాయి. అది కూడా ఏ హడావిడి లేకుండా నింపాదిగా చుట్టుప్రక్కల ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా తమను తాము మలచుకుంటాయి. ఇలా అడవి చెట్లలాగా మనల్ని మనం నెమ్మదించుకోవడం వల్ల మనలో అపారమైన సహనం, సామర్థ్యం మరి తెలివి పెరిగి మన జీవిత గమనాలను సమర్థవంతంగా గడపడానికి సహాయం చేస్తుంది. చెట్లు ఆకాశంలోకి ఎంత ఎత్తుగా ఎదుగుతాయో అంత బలంగా భూమి లోపలికి కూడా తమ వేర్లను తీసుకుని వెళ్ళినట్లు మనం కూడా మన ఉనికి మూలంతో కలిసి ఉంటూనే మన ఉద్యోగం, వ్యాపారాది రంగాలలో ఆకాశమంత ఎత్తుకు ఎదగాలి. ఉపరితలం క్రింది పొరల్లో ఏముందో వృక్షాలు శోధించినట్లు ప్రాపంచిక జీవితపు పొరల అడుగున దాగి ఉన్న ఆత్మమూలాన్ని శోధించి దానితో పునః అనుసంధానం కావాలి. అర్థం పర్థం లేని జీవిత పరుగుల నుంచి ఒకంత ప్రక్కకు వచ్చి ధ్యానంలో మనల్ని మనం నిశితంగా పరిశీలించుకోవాలి. అప్పుడే వేగం, ఉత్పాదకత, తక్షణ ఫలితాలు మరి ఒత్తిడితో నిండిన మాయా ప్రపంచపు సంస్కృతిని మనం అర్థం చేసుకుంటూ అందులోంచి బయటపడగలుగుతాం. ఒక్కోసారి రాలిన ఆకులలో మరి చెట్ల బెరళ్లతో నిండిన అడవిలో మనం నిదానంగా నడుస్తున్నప్పుడు మనకు ఎన్నో ఏళ్లుగా అలా పడి ఉన్న ఆ ఆకులకు మరి బెరళ్లకు ఆ చెట్టు తమ వేర్ల ద్వారా నీటిని అందించి వాటిని సంరక్షించుకుంటున్నట్లు తెలుస్తుంది. దీనిని అర్థం చేసుకున్నప్పుడు మనకు కూడా మన వెనుకటి తరాలను ఎలా సంరక్షించుకోవాలో తెలుస్తుంది. సంఘ జీవనానికి అతి ముఖ్యమైన ఈ సూత్రాన్ని తెలుసుకుని మనం మన వెనుకటి తరాలను గౌరవించి పోషించినప్పుడు రాలిపోయిన ఆకులు మరి బెరళ్ళు మట్టిలో కలిసి
మరి అదే చెట్టుకు పోషకాలుగా మారినట్లు వెనుకటి తరాలు కూడా తమ అనుభవ జ్ఞానంతో ముందు తరాలకు పోషకాలుగా మారుతారు. వినడానికి విచిత్రంగా ఉన్నా సరే చెట్లు మనలాగే బాధను, వేదనను మరి ఒత్తిడిని ఎదుర్కొంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఒక్కోసారి కరువు కాటకాలకు గురి అయిన చెట్లు ఆ సమయంలో తాము మరి తన చుట్టూ ఉన్న ఇతర చెట్లు ఎదుర్కొంటూ బాధను మరి ఒత్తిడిని తమ స్మృతిలో నిలుపుకుంటాయి. అలా నిలుపుకుని మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తమ ఆకారాలలో మార్పులు చేసుకుంటూ మరింత బలంగా ఎదుగుతాయి. వృక్షాలలో ఉండే ఈ స్థితిస్థాపక లక్షణాన్ని మనం కూడా అలవరుచుకుంటూ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు భయంతో మరి ఒత్తిడితో కృంగిపోకుండా వాటిని ఎదుర్కోగల బలాన్ని పెంచుకోవాలి. బాధను భవిష్యత్తుకు సోపానంగా పరివర్తన చెందించుకోవాలి. చనిపోయిన చెట్లు మాస్, ఫంగై మరి కీటకాలకు ఆహారంగా మరి ఆవాసంగా మారినట్లు మనం కూడా అనుబంధాలలో, వ్యాపారాలలో మరణసదృశమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఇక ఇదే జీవితానికి అంతం అని భావించకుండా ఆ చెట్లు లాగే ఇతరుల కోసం సరిక్రొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. అప్పుడే వారసత్వం అంటే ఇతరుల నుంచి పొందిన దానికంటే ఎక్కువ పంచడం అని గుర్తిస్తాము. ఇలా అడవి అంటే ఉపాధ్యాయులు, సహవిద్యార్థులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలు, పెద్దవాళ్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, నర్సులు, గాయకులు, నాట్యాచార్యులు, చిత్రకారులు మరి ఇరుగు పొరుగులతో నిండిన గొప్ప సంఘంగా గుర్తించాలి. అలా గుర్తించినప్పుడే మనం ఆ అడవి నుంచి మరి అందులో ఉన్న వృక్షాల నుంచి ఎంతో నేర్చుకోగలుగుతాం మరి వాటిని ప్రాణప్రదంగా సంరక్షించుకోగలుగుతాం. వృక్షో రక్షతి రక్షితః. ద హిడెన్ లైఫ్ ఆఫ్ ట్రీస్. తెలుగు స్వేచ్ఛానువాదం టి. వాణి.